ఎంత పొగరు వాడికి. ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావు? వాడే ఆ గోపిగాడు. నమస్కారం మేడం గారు. చూడగానే సుర్రు మనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోయినది. ఎస్ఐ అసరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తాను. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగ పిలిచేవారు, అందుకే పొరపడైపోయింది. ఆ గోపిగాడు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురును అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ నేను తిత్తగా. ఐఆమ్ ఇయర్. వై పియర్? ఏం చేస్తారట? గొట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కలు చెప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలం. దట్స్ ఆల్. అంతే. అదేదో వెంటనే చేసేయి. నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే 4 రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలు ఎందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి. ఒక్క లుక్కేసానంటే లొక్కైపోతాడు ఆ డుక్కలాయ. టైగర్ రాముడు గారా? నమస్కారం అండి. బాబు గోపి, నువ్వు సూర్యచంద్రరావు గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవ పడ్డావట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట. ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు. నా నోటితో అనకూడదు కానీ అతను ఉత్త పొరంబోకు. ఇప్పుడే హార్మోని రిపేర్ అయింది, మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట. ఇదిగో హార్మోనియం పెట్టి లొక్కేశాను, లొక్కైపోతా. మా నాన్న ఎప్పుడు నాకు 2 వాయించడం తెలుసు అంటాడు. 1 2 వాడు ఈ రోజే జాయిన్ అయ్యాడు. అతను ఎక్కడ? మూతి పగలగొట్టుకునేవాడు అండి. అవును. అయితే ఈ రూమేనండి. హలో సార్ గారు. అవును, నువ్వు వాయించవలసిన హార్మోనియాన్ని నిన్నెవరో హార్మోని వాయించేసినట్టున్నారు. ఇదిగో, ఎదురులేని మనిషి తిరుగులేని మనగాండని వాల్ పోస్టర్లు చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు.
ఛాలెంజ్ లో ఉన్న సత్తా చేతల్లో ఉండాలి. ఒక్కసారి సరదాగా నిన్ను అలా అలా సరిగమలు పలికించరా? నువ్వా? వాడికి వెన్నెముక విరిచేసి మోచపులు తప్పించేస్తాని పెద్ద గొప్పలు చెప్పి వెళ్ళు. నీ ఎముకలు మొత్తం చిట్టు చిట్టుగా విరక్కొట్టుకొచ్చావా? సిగ్గురాపోతే సరే. నన్ను నడి రోడ్డు మీద దెబ్బ కొట్టిన వాణ్ణి ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. అమ్మో, సూర్యచంద్రరావు గారు అమ్మాయ? అవును. మీరందరూ పెద్దవారు, నన్ను క్షమించండి. నాకు తెలుసు మీరు నన్ను క్షమించలేరు. పవిత్రమైన సంగీత వాయిద్యాన్ని నా అహంకారంతో, అజ్ఞానంతో, పొగరబోత్తనంతో పగలకొట్టి తీరని అపచారం చేశాను. అప్పలరాజు గారు, మీ కూతురు లాంటి దాన్ని మీరు నన్ను క్షమించలేరా? నేను క్షమించేస్తానమ్మా, కానీ మా పాపరాయుడు బా. నేను దుర్మార్గురాల్ని. కళా తపస్వి ఇలాంటి మీ అబ్బాయిని ఎన్నో రకాల కష్టాలకు గురి చేసిన కిరాతకురాల్ని. దయచేసి నన్ను క్షమించండి. బా, అమ్మాయి ముఖం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆడపిల్ల నట్టింట్లో కన్నీళ్ళు ఎట్టకూడదు అనేసి క్షమించాన్ని. నేనంటానరా, కానీ వాడు క్షమించొద్దు. ఒక్కోసారి వాడికి విరక్తి వచ్చిందంటే అంతే. మీరు అలా అంటే కాదు, మీరు క్షమించాలి. మీ అబ్బాయి చేత కూడా క్షమించేలా చేసి ఆయన నాకు సంగీతం నేర్పించడానికి ఒప్పించాలి. ప్లీజ్. అలాగే ఆ అమ్మాయిని ఏడవద్దని చెప్పరా. మన ప్రయత్నం మనం చేద్దాం. వెళ్ళమని చెప్పు. ధైర్యంగా వెళ్ళరా అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. నేను మారిపోయాను అని ఆ అమ్మాయి చెప్పగానే గొర్రెలాగా తలూపేసి నమ్మేయడం కాకుండా నన్ను కూడా నమ్మమంటారా? బుద్ధి లేకపోతే సరే. మరీ అంత తీసి పారేకు, మాకు ఎంత కొంత బురదలేవోయ్. ఆ అమ్మాయి మారిపోయిందిరా అబ్బాయ. అవునరా అబ్బాయ, కొత్త గుర్రానికి పొగరు తాత్కాలికం. పాప అమ్మాయి నిజంగానే పిచ్చేత్తా పడుతుంది. నా పిన్నీసులు సాక్షిగా నేను నమ్మానబ్బాయా. ఒరేయ్, వేప చెట్టుకు మామిడికాయలు కాయవు, మామిడి చెట్టుకు తాటికాయలు కాయవు అనేది ఎంత నిజమో, డబ్బుతో వచ్చే అహంకారం కూడా మారదు అనేది అంతే నిజం. అది కాదు. దయచేసి ఈ విషయం ఇంకెవరైనా చెప్పకండి. బాబు, నేనెవరినో తెలుసా? తెలుసమ్మా, సూర్యచంద్ర గారి తల్లి గారు. అవును బాబు, నువ్వు నా మనవరాలు తగాదా పడుతున్నారని తెలిసింది. జరిగిన దానికి అది బాధపడుతోంది. నువ్వు కూడా దాన్ని క్షమించానని చెప్తే మాట్లాడవేం బాబు? చూడండమ్మా, నన్ను ద్వేషించే వాళ్ళని అభిమానించేంత గొప్పవాణ్ణి కాను, అలాగే నన్ను అభిమానించే వాళ్ళని ద్వేషించేంత మూర్ఖుని కాను. పెద్దలు మీరు చెప్పిన తర్వాత కూడా ఆవిడ్ని ద్వేషిస్తే తప్పు నాదే అవుతుంది. మీ మనవరాలతో చెప్పండి, ఇకపై ఆవిడికి నాకు ఎలాంటి పంతాలు ఉండవని. అలాగే. సరేనా? మంచిది బాబు. వస్తానమ్మా. మంచిది. థ్యాంక్ యూ నానమ్మ. ఇప్పుడు చెప్తా. అమ్మాయి, ఈ వాతావరణం చూస్తుంటే త్రికరణ శుద్ధిగా మీరు నన్ను మన్నించారన్న తృప్తి నాకు కలుగుతోంది. అహంకారంతో కాకుండా మనస్ఫూర్తిగా నీకు సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందని నన్ను నమ్మించావు. చాలా సంతోషం. ఇక మొదలు పెడదాం. నాతో చిన్న కోరిక, కాదనకూడదు. చెప్పు. నేను పాట రాశాను. నువ్వు పాటలు కూడా రాస్తావా? ఓ, నేను కాలేజీలో చాలా ప్రైజులు గెలిచాను. ఇదిగో ఈ పాటకు వరుస కట్టి పాడి వినిపించండి. ఏమిటలా చూస్తున్నారు? బాగోలేదా? చాలా బాగుంది.
లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడే కూర్చుందాం. అలాగే. అక్కర్లేదు, నేను కింద కూర్చుంటాను. నువ్వు కింద కూర్చుంటావా? మరేం పర్వాలేదు, ముందు మీరు కూర్చోండి. నేను పైన కూర్చోవటం, నువ్వు కింద కూర్చోవటం. గురువుల ముందు శిష్యుల కింద కూర్చోవడం చూడముచ్చటగా ఉంటుంది. మీరు కూర్చోండి, చెప్తాను. సరే, ఇక మొదలు పెడదామా? ఈ రోజు నేను పాఠం నేర్చుకోవడానికి రాలేదు. మరి ఇవాళ నా పుట్టినరోజు. వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రాత్రి మా గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశాను, మీరు రావాలి. అలాగే. అలాగే అంటే కాదు, ప్రత్యేకంగా మీకోసమే ఏర్పాటు చేశాను. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కోపి వచ్చిన తర్వాత నటించమంటే ఇప్పుడే నా వెంట పడతావేంటి? వదిలేవు. నేను నటించమంటే ఏమిటో చేసే పని పశువులా ప్రవర్తించుకో. వదిలేవు. ఒంటరిగా ఆడపిల్ల దొరికింది కదా అని అత్యాచారం చేయబోతావా? నీలాంటి వాడిని. ఓలమ్మో ఓలు దేవుడు, ఇదేట న్యాయం? అక్కల్లారా అన్నల్లారా, ఆ పిల్లని ఆడు రేపు చేస్తుంటే నేను అడుకోపోతే అటు తిరిగి ఇటు తిరిగి కిందట్టి మీదట్టి ఆ నెల నీ పోలీసుడు మీదట్టి అసుతున్నాడా? ఏమిటి, నేను రేపు చేయబోయానా? కావాలంటే ఆ అమ్మాయినే పిలిచడుగు. రాధా, ఏమిటి ఆలోచిస్తున్నావు? జరిగింది ఏమిటో చెప్పు. రాధా, వీడి వాగే వాగుడికి నువ్వు నోరు తెరిచి నిజం చెప్పి వీడి నోటికి తాళం వేయి. సమయానికి ఈయనొచ్చి నన్ను రక్షించకపోతే నా బ్రతుకు కుక్కలు చెప్పిన విసిరయ్యేది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, నీకే పిచ్చి, మగ పిచ్చి. శిష్యురాలిని కూడా చూడకుండా నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా?